ఈరోజు దేవుని సన్నిధిలో మనము నొప్పించబట్టమే కాదు, కానీ ఇతరులకి కూడా మనము నొప్పిగా మారటము ఉండకూడదండి. నొప్పిగా ఉండకూడదు. ఈరోజు మీ మాటలు జాగ్రత్త. నాకు నాకు ఏమంటామండి, నోటి పైన అదుపు లేదండి, నా నాలుక పైన అదుపు లేదు. ఏది పడితే ఎంత మాట పడితే అంత మాట నేను అనేస్తాను. నాకు కూడా అది ఒకటి ఉంది. ఏంటంటే నేను ఉన్నట్టు చెప్తాను. ఏంటి నాకు నచ్చలేదు అని చెప్తాను. బాగుంది అని అంటాను. చాలామంది ఫీల్ అయిపోతారు అట్లా చెప్తే. కానీ నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను, ఓకే అట్లా చెప్పకూడదేమో, సత్యమే చెప్పాలి కానీ ఇంకొంచెం బెటర్గా చెప్పాలేమో అని నేర్చుకుంటున్నాను. ఈరోజు మన మాటలు కొంచెం రఫ్గా ఉందా, హార్ష్గా ఉందా, ఇతరులకి నొప్పి కలుగజేస్తుందా, అది కూడా దేవుడు లెక్కాడు. దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, నేను ఆకాశం నుండి తొంగి చూస్తున్నాను, మీ మాటల్ని నేను వింటున్నాను. ఏం వింటున్నాడండి దేవుడు? మన మాటల్ని వింటున్నాడు. మీరు అనుకుంటున్నారు ఈ చిన్న బాబుని అట్లా తీసి పడేస్తే ఎవరు చూస్తారు? ఎప అంటాం కదా, ఎప నోరు మూసుకో, చేయకో, పట్టనే ఏం కాదు. చెప్పమంటే, నిజంగా సత్యం చెప్పమంటే, నేను ఎప్పుడు కూడా నా గురించి గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నా ట్రాన్స్పరెన్సీ, నా బలహీనతలు నేను ధైర్యంగా అతిశయంగా చెప్తాను. ఎందుకంటే ఇటువంటి పనికిరాని వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడని చూపించడానికి, ఆయనకి మహిమ తేయడానికి. హల్లెలూయా. నేను ఒకరోజు నా బిడ్డకి ఎక్కువ భక్తి నేర్పించాలని చెప్పి ఏం చేస్తాను తెలుసా? నా ప్రయత్నం, ఆ బిడ్డకి ఎంతైనా పాట నేర్పియాలి. ఆ బిడ్డ కొంచెము అటు చూస్తున్నాడు, నా పెద్ద బిడ్డ ఇటు చూస్తున్నాడు. నేనేమో సీరియస్గా నేర్పియాలి. నేనేమో స్టూడియస్ అండి, చాలా స్టూడియస్. నేను చదవాలి అని అనుకున్నాను అనుకోండి, అది చదివి ముగించి నాకు అది బై హార్ట్ వచ్చేంత వరకు నేను వదిలిపెట్టాను. దేవుని కృపను బట్టి నేను అన్నిట్లో టాపర్గా ఉండేదాన్ని. కాలేజ్లో, ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ రావటం, ఇవన్నీ ఎందుకు అనంటే నాకు నెమ్మది కలగాలి. ఓకే, ఐఎమ్ థరో విత్ దిస్ అని. నేను ఆ ఖచ్చితోటి మనము తల్లిదండ్రులుగా మనం ఏం అవ్వాలి అదే రుద్దాలి కదా మన బిడ్డల పైన. నువ్వు అవ్వాల్సిందే అని. ఒకరోజు నా బిడ్డ, అప్పుడు చిన్నోడు, 2 సంవత్సరాలు బాబు, పాట నేర్చుకో. వాడికి ఆవలింత వస్తుంది, నాకు ఇక్కడ మంట వస్తుంది. ఏంటి, నేను ఇంత ఖచ్చితోటి నీకు నేర్పిద్దాం అనుకుంటే నువ్వేమో ఆవలిస్తున్నావు అని పట్టని వాడి తొడపైన ఒకటి వేసాను. వేసి వాడు గట్టిగా ఏడుస్తా అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో, నువ్వు చేస్తుంది దేవుని సేవ అనుకుంటున్నావా అన్నాడు. యూ థింక్ యూర్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ బై హర్టింగ్ సంబడి ఎల్స్, బై హర్టింగ్ యువర్ చైల్డ్. నువ్వేమో ఇది దేవుని మహిమ కోసం, దేవుని మహిమ వస్తుందా? ఆ బిడ్డని బాధ పెట్టి మరి నువ్వు చేస్తున్నావు కదా, అది దేవుని మహిమ? నో అని అంటే నా గుండె ఒక్క నిమిషం అలాగా జారిపోయింది. మళ్ళీ నేను అనుకున్నా, ఇది దేవుని మాట కాదేమో, ఇది అపవాది మాట ఏమో. లేదు, నీ బైబిల్ ఓపెన్ చేయగానే మీరు ఏంటి అమాయకుల్ని హింసిస్తున్నారు అని వచ్చింది. నాకు ఇంకా అవ్వలేదు. అమ్మో, దేవుడే నా పైన కోపగించుకుంటే నా గత ఏమైపోతుంది, నేను చూపించేదని నా దేవుడు నా పైన చూపిస్తే నా గత ఏమైపోతుందని వెంటనే క్షమించమని అడిగాను. ఆ రోజు నాకు అర్థమైంది. ఈరోజు మనం కూడా అనుకుంటూ ఉంటాం, దేవుడికి కావాలని 10 మందిని తొక్కేసి నేను దేవుని కోసం చేస్తున్నాను అంటారు. ఇట్ ఈస్ రాంగ్. అందరినీ తొక్కి నేను దేవుని మహిమ అంటే దేవుడికి నచ్చదు. అది పరిశీల భక్తే కదా. అది వాక్యం ఏముంది, పరిశీలి ఏం చేస్తారంట, వారు నడిచేటప్పుడు అగ్రపీఠాలని ఎన్నుకుంటారంట. అందరూ వందనాలు సలాం చెప్తే వాళ్ళకి ఆహా. ఒక 10 మందిని కించపరుస్తే వారికి గర్వము, అహము, ఇవన్నీ. అందుకని దేవుడు అసహించుకున్నాడండి. పరిసే ప్రార్థన వినలేదు, సుంకరి ప్రార్థన విన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను దీనుని ప్రభా, నేను చూడటానికి కూడా నాకు యోగ్యత లేదు ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఎవరు ప్రార్థన వినబడ్డది? దట్ ఈస్ ద ప్రేయర్ దట్ గాడ్ వాంట్స్. అటువంటి ప్రార్థన. మీరు ఎంతైనా ప్రార్థన చేయండి, మీరు ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండండి, మీరు ఎంతైనా పరిచర్య చేయండి, తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి ఎంతైనా పరిచర్య చేయండి. ఇట్ ఈస్ నాట్ మ్యాటర్. మీ పొరుగు వారితోటి మీరు సరిలేరు అనుకోండి, మీరు ఎంత చేసినా వ్యర్థమే.